పెద్దయింది ఎవరి నుంచి పెట్టి ఉంటే సరిపోతుంది నాకు. మీరు ఐదు ఉన్నారు కాబట్టి కొంచెం అనుకున్నట్టు సరిపోతుంది. అంటే కాదు, అంటే కవర్ అవ్వట్లేదని చెప్పేసి ప్రస్తుతం కొయ్యలగూడెం మండలంలో రైతులకి సమస్య మీద బీసీవై పార్టీ స్టేట్ కమిటీ సభ్యులుగా ఇక్కడ ఇతర రాజకీయ విభాగ అధ్యక్షులు కూడా చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే పచ్చని పొలాల మధ్యన ఒక నేవల్ డాక్ కట్టడం అనేటువంటి ఒక కుట్రపూరితమైన నైజంతో పచ్చని పొలాల మధ్యన బ్రతుకుతున్న ఈ రైతులందరినీ ఖాళీ చేయమని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మరియు ఎంపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని భయభ్రాంతులు పెట్టి మొత్తంకి వీళ్ళని ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని అయితే చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఇంత సస్యశ్యామలమైనటువంటి పచ్చని భూముల్లో ఈ నేవల్ డాక్ యార్డ్ పెట్టడం అనేటువంటిది ఒక కుట్రగా చాలామందికి తెలియని విషయం. ఇక్కడ చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్, ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో సుమారు 4,000 నుంచి 5,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంచుకొని పచ్చని పొలాలను నాశనం చేసి దాని మీద ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీలు కలిసి వీళ్ళ నోట్లో మట్టి కొట్టి కోట్ల రూపాయలు కొట్టేలేనటువంటి ఒక కుట్రతో ఈ యొక్క మోసపూరితమైన రంగానికి సిద్ధం చేశారన్న విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ఇంత సస్యశ్యామలమైన భూముల్ని పంట పొలాలని కూడా నాశనం చేసి ఇక్కడ డాక్యార్డ్ కట్టడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణం. ఇది ప్రజా మద్దతుతో ప్రజల ఆమోదంతో కొంతవరకు న్యాయబద్ధంగా జరగాల్సిన ప్రక్రియని అసైన్డ్ భూములు ఉన్న ల్యాండ్స్ని కూడా ఇలాగ జీవనోపాధిని కూడా నాశనం చేసి ఇక్కడ నేవల్ డాక్యార్డ్ కట్టడం అనేటువంటిది బహుశా సరైన నిర్ణయం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి యుద్ధ పరిస్థితులు భారతదేశంలో ఏమీ నెలకొల్లలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ కొయ్యలగూడెంలోనే రైతులు పండించుకున్న భూములను డాక్యార్డ్ కట్టినంత మాత్రాన దేశంకి ఇక్కడ వచ్చిన నష్టం ఏమీ లేదు. ఒకవేళ దేశ రక్షణ కోసం ఖచ్చితంగా కట్టాలంటే ఇక్కడ ఆల్రెడీ రైతులందరూ కూడా మద్దతుతో పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా 2-3 సార్లు వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకులు ఇటువంటి కట్టుకుంటే ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ కుటుంబాలను పోషించుకుంటూ ఈ జీవనోపాధి గడుపుతున్న ఇక్కడికి వచ్చి సర్వనాశనం చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా దీనికి సిద్ధంగా లేరు. దీని విషయం మీద 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయం పైన అత్యంత తీవ్రమైనటువంటి గళం వినిపిస్తూ ధైర్య సాహసాలతో ముందుకెళ్తున్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్రరావు గారు దృష్టికి ఈ రైతులందరూ కూడా కలవడం జరిగింది. ఇది మీరు అనుకుని ఈ ప్రజల్ని మభ్యపెట్టి ఏదో కోట్ల రూపాయల బ్యాంకులో దాచుకుందామంటే ఎట్టి పరిస్థితిలో మీ కళ నెరవేరదు. భవిష్యత్తులో బీసీవై పార్టీ కానీ దాని అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు కానీ ప్రజా బలంతో ప్రజా వ్యతిరేకతతో జరుగుతున్న ఈ ప్రతి చర్యను కూడా ఖండించి జన బలంతో కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల దృష్టిలో కూడా దీన్ని తీసుకెళ్ళినా సరే దీన్ని ఖచ్చితంగా ఆపుతాం. ఇక్కడ జరుగుతున్న ఏ రైతుకి కూడా అన్యాయం జరిగితే ఎవరు కూడా దీన్ని సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్గా ఎంఆర్ఓ కానీ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కేవలం అమాయక ప్రజలు పోలీసులతో బెదిరిందాం, మీరు పొలాలు ఇవ్వమని చెప్పకూడదు, మీకు ఏం కావాలో అడుక్కోండి అనేటువంటి భాష మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీ కళ నెరవేర్చడం కోసం మీకు అధికారులు మీ వెంట కొంత ప్రెషర్ పెట్టుండొచ్చు. అయినంత మాత్రాన ఇక్కడ ఎవరు కూడా రైతులు లొంగే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదని కళాఖండిగా తేల్చి చెప్పారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దేశం ఇటువైపు చూసే అత్యంత తీవ్రమైన ఉద్యమంగా ఇది భవిష్యత్తులో రూపుదాల్చుకుంటుందన్న విషయం హెచ్చరిస్తూ ఇక్కడ ఇటువంటి యొక్క ప్రయత్నాలు పూర్తిగా మానుకోవాలి. కోట్లు ప్రజల నుంచి పేద ప్రజల నుంచి కొట్టాలన్నటువంటి మీ కళ నెరవేరదని బీసీవై పార్టీ తరఫు నుంచి ప్రతి కార్యకర్త కూడా ఈ పోరాటంగా అండగా నిలవచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు తొర్లపాటి శీతల్, బీసీవై పార్టీ స్టేట్ కమిటీ మెంబర్.